శ్రీమతి రామానుజాయ నమః 22వ పాసరానికి వచ్చాము. అంగణ్మాన్ న్యాలత్తరసర్ అనే పాసరం భావార్థం చూద్దాం. స్వామి, ఈ భూమిని ఏలిన ఎందరో రాజులు ఏదో ఒకనాడు అహంకారము నశించగా నీ వద్దకు వచ్చి చేరినట్లు మేము స్త్రీత్వ అభిమానము వదులుకొని చేరినాము. సిరియ మవ్వవలె సగము వికసించిన తామర పువ్వుని పోలిన నేత్రములు విప్పి మమ్మల్ని కటాక్షించుము. సూర్యచంద్రుల ఉదయించినట్లు అందమైన నీ 2 నేత్రాలతో మమ్మల్ని కటాక్షించితేవేని మా శాపములు తొలగి నీకు కైంకర్యము చేస్తాము, కటాక్షించువయ్యా. అరసర్ అభిమాన భంగమాయ్ వంద్ అని రాజులు అహంకారము వదిలి వచ్చి అనదానికి సరిపోయే కొన్ని రాజులెవరు అని చూస్తే బలి, ఇంద్రుడు, బాణాసురుడు, పంచపాండవులు కూడా. తలైపేదోం అంటే ఏమిటి? ఆశ్రయించితిమి అని అర్థం. కింకిణి వాయిచ్చేద తామరై పూపోలే అంటే గజ్జెవలే సగము వికసించిన అని అర్థము. ఎమ్మేల్ విడియావోం అంటే మాపై కటాక్షించు అని ప్రార్థనను ఎలా కటాక్షించమని చెప్తున్నారు ఆండాళ్ తల్లి. ఒక్కసారిగా నీ 2 నేత్రములను తెరిచి చూస్తే మేము తట్టుకోలేము కనుక క్రిగంటి చూపులను మాపై ప్రసరించజేయము అని ప్రార్థన చేస్తుంది గోదాదేవి. అందరి దేవకటాక్షము కంటే వారిని శాసించే శ్రీయఃపతి కటాక్షము గొప్పదైతే ఆ శ్రీయఃపతి కటాక్షమున మించిన కటాక్షమనుందా? ఎవరిది? ఆచార్యులది. కారణము శ్రీయఃపతి దేవతను ఎట్లు నియమించుచున్నో, ఎట్లు దేవతలు ఎట్లు శ్రీయఃపతి వద్ద ఒదిగి ఉందురో అట్లే శ్రీయఃపతి ఆచార్యుల వద్ద ఒదిగి ఉండును. ఎంగళ్మేల్ శాపం అంటే ఏమంటున్నారు? ఏ శాపం? జీవుడు అనాదిగా చేసిన కర్మలే అతనికి భగవంతుని చేరుటకు అడ్డముగా ఉన్నాయి కనుక పుణ్యపాప రూప కర్మలే ఇక్కడ శాపముగా చెప్పబడినవి.